జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకమణి కేసు చిన్న దొంగతనం ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే అది అని మాట్లాడు, దాని మీద మీరేమంటారు? లక్షల కోట్లు దోచుకున్న వాడికి పరకమణి చిన్న కేసులాగే కనపడుద్దండి. ఆర్థిక నేరస్తుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలే. తప్పు జరిగితే మేము ఆ రోజు చేసాం, దండించాం, లేకపోతే శిక్ష వేసాం అని చెప్పడం మానేసి చిన్నదేగా పెద్దదేగా అని మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత ఆర్థిక నేరస్తుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు 9 నోట్లే కదా తీసుకున్నది, దాన్ని ఎంత రాద్ధాంతం చేస్తున్నారు ఏంటని మాట్లాడుతున్నాను. 9 నోట్లైనా 1 రూపాయినా పావలా అయినా దేవుడు సొమ్ము దొంగతనం జరిగింది. రూపాయి దొంగతనం చేసినా దొంగతనమే, 10 రూపాయలు చేసినా 10 దొంగతనమే. దాన్ని ఎలా సమర్థిస్తాడు ఆయన? మేము డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి 14 కోట్లు టీటీడీకి రాయిచ్చాము అది ఇదని మాట్లాడుతున్నాడు. 120 కోట్ల ఉన్న దాన్ని 14 కోట్లు టీటీకి మిగతా డబ్బులు ఏం చేసి ఉంటారంటారు? అడగలేదంటే అయ్యి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయా లేకపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. దొంగతనం చేసినాడు ఎందుకు తెలియజేస్తారు? వాళ్ళ అయ్యంలో జరిగింది కాబట్టి అది కప్పిపుచ్చుకొని మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఇలాంటి నేరాలు ఎన్నైనా చేసినా మమ్మల్ని అడిగేది ఎవడు అన్న ధీమాతో ఇలాంటి 100 కోట్లు కాదు కొన్ని 1000 కోట్లు మట్టిలో కానివ్వండి, ఇసుక దందాలు కానివ్వండి, లిక్కర్ స్కామ్లో కానివ్వండి, అనేక స్కాములు చేసి దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలా ఓడిపోయి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఊహించుకోలేదు.